కొందరు చెప్తున్నారు డోంట్ టేక్ ఎనీ లిక్విడ్స్. వాకింగ్ని ఫిట్నెస్గా చూడకూడదు. డైలీ చేస్తూ ఉంటారు, డేలో కూడా కొన్ని అవర్స్ కంటిన్యూస్గా 3 hours 4 hours 5 hours చేస్తూ ఉంటారు. ఇండివిజువల్ ఏజ్ ఎంత, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటివి. సో సమ్ టైమ్స్ క్లయింట్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లైక్ నేను ఎవ్రీడే చేద్దాం అనుకుంటున్నాను, ఈ టైంకి చేస్తాను అనేది. సో ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు వర్కౌట్ అనేది కొందరు ఏంటంటే డైలీ చేస్తూ ఉంటారు, డేలో కూడా కొన్ని అవర్స్ కంటిన్యూస్గా 3 hours 4 hours 5 hours చేస్తూ ఉంటారు. అండ్ జిమ్కి పర్టికులర్ టైం ఉంటుందా, లైక్ మార్నింగ్ వెళ్ళాలి, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్? బికాజ్ ఏ జిమ్లో చూసినా ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉన్నారు. సో ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ టైం అండ్ ఈజ్ దర్ ఎనీ టైం ఫ్రేమ్, లైక్ ఎంత డ్యూరేషన్, ఎంతసేపే చేయాలి, ఇన్ని గంటలే చేయాలి? అండ్ అలాగే వీక్లో డైలీ కూడా చేసేయచ్చా, లేకపోతే ఆల్టర్నేట్ డేస్ చేయడం ఇలా ఏమన్నా ఉంటుందంటారా? డెఫినెట్లీ అండి. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనము ఆ ఇండివిజువల్ ఏజ్ ఎంత, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటివి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, ఇవన్నీ ఫస్ట్ మనము క్లయింట్ని సైన్ ఇన్ చేసుకునే ముందే విల్ టేక్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. సో సమ్ టైమ్స్ క్లయింట్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లైక్ నేను ఎవ్రీడే చేద్దాం అనుకుంటున్నాను, ఈ టైంకి చేస్తాను అనేది. బట్ మనం ప్రీ కౌన్సిలింగ్ సెషన్లోనే విల్ టేక్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ ద క్లయింట్. అసలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, దాన్ని బట్టి వీ డిసైడ్ ఒక ఇండివిజువల్ ఎంత చేయొచ్చు అండ్ ఏ టైంలో చేయాలనేది. బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ ఆస్క్ మీ దట్, దెన్ ఐ వుడ్ ఆన్సర్ యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ చేయడం బెటర్ ఉంటుంది మనకి. మార్నింగ్ టైం లైక్ 5 to 8 5 to 9 వరకు కంప్లీట్ చేసుకోవాలి వర్కౌట్ ఏదైనా కూడా. బికాజ్ ఎందుకంటే మీకు ఆ టైంలో కార్టిసోల్ అండ్ ఆల్డోస్టెరాన్ రేజ్ అవుతూ ఉంటుంది బాడీలో. వెన్ యూ వర్కౌట్ సర్టెన్ స్ట్రెస్ హార్మోన్స్ విల్ గో హై బికాజ్ యూ డూ ద రెసిస్టెన్స్ ట్రైనింగ్ కాబట్టి. సో డే అంతా కూడా ఇట్ విల్ సస్టైన్. సో నైట్ టైం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవినింగ్ టైమ్స్లో 5 కానివ్వండి 7 కానివ్వండి చేస్తే ఏమవుతుందంటే కార్టిసోల్ స్టిల్ సమ్వాట్ హై ఉంటుంది. అండ్ మన వాళ్ళకి సమ్ టైమ్స్ ఆల్రెడీ స్లీప్లెస్నెస్ ఇష్యూస్ ఉంటాయి, ఇన్సోమ్నియా ఉంటుంది, అండ్ లైట్ నైట్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో సమ్వేర్ దాట్ విల్ డిస్టర్బ్ దెర్ స్లీప్ బికాస్ ఆల్రెడీ వాళ్ళ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఎగ్జైట్ అయ్యి ఉంటుంది బికాస్ ఆఫ్ వర్కౌట్. దాంట్లో బ్లూ లైట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దట్ మైట్ నాట్ గివ్ దెమ్ ఎ క్విక్ స్లీప్. మార్నింగ్ వర్కౌట్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఒకవేళ టైం కన్స్ట్రెయింట్ ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఈవినింగ్ కూడా చేయొచ్చు. బట్ అగైన్ దట్ నీడ్స్ ఎ గుడ్ రెగ్యులేషన్. అంటే దాని అంటే వర్కౌట్ తర్వాత ప్రాపర్ డిన్నర్ చేయడము, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ డెన్స్ ఫుడ్ తీసుకొని హాట్ షవర్ తీసేసుకొని దే కెన్ గో టు ద బెడ్. సో ఇప్పుడు లైక్ మినిమం ఎంతసేపు చేయొచ్చు అంటారు అండ్ మాక్సిమం వాట్ ఈస్ ద డ్యూరేషన్? మినిమం ఇట్స్ లైక్ 1 hour of weight training is a good duration for any kind that's of weight including training. cardio and all? No, that's only for the weight training. Achha. Again manaki post weight training we have a cardio like around 20 to 30 minutes we can do the cardio part. Okay. So in general ఒక 1.5 hour ఆఫ్ రొటీన్ ఉంటుంది మీకు. దాంట్లో డ్రిల్స్ అండ్ స్ట్రెచెస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్. సో 1.5 hour ఈస్ అ గుడ్ డ్యూరేషన్ టు వర్కౌట్ విత్. వర్కౌట్ చేస్తున్న టైంలో డ్యూరింగ్ ద వర్కౌట్ కొందరు చెప్తున్నారు డోంట్ టేక్ ఎనీ లిక్విడ్స్, కొందరు చెప్తున్నారు లేదు కొంచెం నీకు స్ట్రెంగ్త్ కావాలి అంటే యూ షుడ్ సిప్ వాటర్ ఆర్ లైక్ ఎనీ జ్యూసెస్ ఆర్ డ్రింక్ సంథింగ్ యాజ్ స్మూదీస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇస్ ఇట్ రికమెండెడ్? డెఫినెట్లీ మీకు వర్కౌట్ చేస్తున్న టైంలో యూ విల్ లూజ్ దట్ స్వెట్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఎలక్ట్రోలైట్స్ కూడా పోతూ ఉంటాయి, ఇంపార్టెంట్ సాల్ట్స్. సో న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ తీసుకోవచ్చు మీరు డ్యూరింగ్ ద జిమ్, లైక్ సాల్ట్ వాటర్ కానివ్వండి, లైమ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అవనివ్వండి, లేకపోతే మింట్ వాటర్ న్యాచురల్గా మీరు ప్రిపేర్ చేసి తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే వెన్ ఎవర్ యూ లూజ్ స్వెట్ యూ ఆల్సో లూజ్ ఎలక్ట్రోలైట్స్. సో దానివల్ల మీకు నర్వస్ సిస్టమ్ డిస్రెగ్యులేషన్ అవుతుంది అండ్ యూ మైట్ ఫీల్ డిజీనెస్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి వీ కెన్ టేక్ ఎలక్ట్రోలైట్స్. అది కంపల్సరీ తీసుకోవాల్సిందే మీరు. ఓకే. అండ్ అలాంగ్ విత్ వర్కౌట్, జిమ్ వర్కౌట్, వాకింగ్ కూడా రికమెండెడేనా? వాకింగ్ అనేది యూజువల్లీ కమ్యూట్ అండి. అది వీ షుడెంట్ టేక్ ఇట్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ఫిట్నెస్ ఓన్లీ. అంటే మనం బతకాలంటే వాక్ చేయాలి. వాకింగ్ని ఫిట్నెస్గా చూడకూడదు. అంటే వాకింగ్ ఈజ్ అ బేసిక్ యాక్టివిటీ దట్ వీ షుడెంట్ అవాయిడ్ ఓన్లీ. సో మన వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా మీకు -3 నుంచి 0కి రావాలి అంటే ఇప్పుడు అంత డెస్క్ జాబ్స్ అయిపోయాయి. మోర్ లైక్ సిట్టింగ్ పోస్చర్లోనే ఉంటారు. కార్ తీసుకుంటే కార్లో కూర్చోవడమే, ఈవెన్ బిల్డింగ్ స్టేజ్ కూడా తీసుకోరు వాళ్ళు, లిఫ్ట్లో వెళ్తున్నారు. సో వాకింగ్ అనేది అవాయిడ్ చేశారు కాబట్టి ఇప్పుడు వాకింగ్ అనేది ఒక యాక్టివిటీగా కనిపిస్తుంది వాళ్ళకి. కానీ బేసిక్గా సర్వైవల్కి వాకింగ్ అనేది మస్ట్. దిస్ ఈస్ హౌ వీఆర్ ఎవాల్వ్డ్. సో వీ హ్యావ్ లెగ్స్ టు వాక్ ఓన్లీ. కానీ మనం వాటిని యూజ్ చేయట్లేదు.
ఎస్. సో వాకింగ్ అనేది ఫిట్నెస్ కంటే ఎక్కువ మీ డైలీ వారి రొటీన్లో పెట్టుకోవడం అనేది బెస్ట్. ఓకే. అంటే స్టేస్ తీసుకునే దగ్గర స్టేస్ తీసుకోవాలి, లిఫ్ట్ తీసుకోకూడదు. అండ్ కొన్ని చిన్న చిన్న దగ్గరలో ఏమైనా షాప్ ఉంటే వెళితే తీసుకురండి గ్రాసరీస్. వాక్ వెళ్ళి. జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వాడేసి ఈవెన్ ఒక 1 kg షుగర్ కావాలి అంటే దానికి స్విగ్గీ మార్ట్ పెట్టేస్తున్నారు పక్కన షాప్ ఉన్నా కూడా. ఎస్. సో ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మీరే వెళ్ళి తీసుకొని వచ్చేస్తే ఇట్ వుడ్ బి గుడ్. సో ఫుడ్ విషయానికి వస్తే యాక్చువల్లీ ఫుడ్ కాదు, ఈ మధ్య కాలంలో అంటే మనకి ఇవన్నీ ఎక్కువైపోయాయి. బట్ మనము మన ఫాదర్స్ చూసుకున్నా, లేకపోతే ఒక 2 generations 1 generation బ్యాక్ తీసుకుంటే దే డోంట్ నో వాట్ ఈస్ వర్కౌట్, దే డోంట్ నో వాట్ ఈస్ జిమ్, దే డోంట్ నో వాట్ ఈస్ ఫిట్నెస్. దీస్ ఆల్ ఆర్ లైక్ వాళ్ళకి అసలు తెలీదు. బట్ స్టిల్ దే వర్ వెరీ ఫిట్, దే వర్ వెరీ హెల్దీ, దే వర్ వెరీ యాక్టివ్. సో ఇప్పుడు ఎందుకు అట్లీస్ట్ ఒక ఫ్లోర్ స్టేర్ కేస్ మీద నడిచొచ్చిన వెంటనే ఆయాస పడిపోతూ ఉంటారు, అసలు వెళ్ళడానికి నాకు కాలు నొప్పులు వస్తున్నాయి అంటారు, వాట్ ఎవర్ ద రీజన్ వీ గివ్. సో వై ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్? 2 థింగ్స్ అని ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ మూమెంట్ అనేది ఎలిమినేట్ చేశారు ఎక్కడైనా చూసుకోండి. ఒకప్పుడు మీకు అట్లీస్ట్ సైకిల్స్ అయినా ఉండేవి రోడ్ మీద, ఇప్పుడు మీ సైకిల్ కనబడుతుంది ఎక్కడైనా? లేదు. సో వెహికల్స్ అందరు కార్కి షిఫ్ట్ అయిపోతున్నారు, లిఫ్ట్స్ ఉంటున్నాయి ప్రతి బిల్డింగ్లో, అండ్ వాకింగ్ కూడా చేయట్లేదు. దగ్గర ఉన్న షాప్స్కి కూడా వాళ్ళు ఇన్స్టామార్ట్, జెప్టో పెట్టేసుకుంటున్నారు. సో మూమెంట్ అనేది అవాయిడ్ అయిపోయింది లైఫ్ నుంచి కంప్లీట్లీ. అండ్ న్యూట్రిషన్ కూడా చూసుకుంటే దర్ ఈటింగ్ వెరీ హై ఇన్ఫ్లమేటరీ ఫుడ్, సీడ్ ఆయిల్స్ చాలా యూజ్ చేస్తున్నారు, డైరీ బాగా కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ మన దగ్గర డైరీ చాలా అడల్ట్రేటెడ్, ఇట్స్ లైక్ కంప్లీట్లీ లాట్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ టు ఇట్. అండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది లైఫ్లో, దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అండ్ రెగ్యులేట్ ద స్ట్రెస్. అండ్ నైట్ టైమ్ స్క్రోలింగ్ చేస్తారు చాలా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అని, స్లీప్లెస్నెస్ నైట్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ చేస్తుంది బాడీలో. సో బాడీకి ఒక ఇంటాలరెన్స్ అనేది డెవలప్ అవుతుంది, ఎందుకంటే మీకు స్లీప్లోనే ఇదంతా కూడా బాడీ రిజ్యూనేట్ అయిపోతుంది దానికంతట అదే. సో మీరు ఇనఫ్ టైం ఇవ్వట్లేదు కాబట్టి బాడీ రికవరీ ఎక్కడో దెబ్బతింటుంది. సో దానివల్ల మీ బాడీ డైలీ జస్ట్ గెట్స్ ద ఫ్యాటిగ్నెస్, అండ్ దెన్ అలసట, ఆ బ్రెయిన్ ఫాగ్ అనేది ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. ఓకే.